పెద్ద పరిచయం లేదని ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోతున్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తుంది కదా, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ కి వస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు ఏ కథలు పడ్డా గానీ మనము ఈ రోజు వాళ్ళు నాటకాలు అని ఉంటాయండి. నాటికంటే ఒక ఎపిసోడ్ తో తెరదించేస్తారు. నాటకాలు మళ్ళా స్క్రీన్ ఎత్తుతుంటారు, తీస్తుంటారు. కానీ ఈ రోజు నాటకాలు జరుగుతున్నాయి. నాటికతో ముగించడం వల్ల నేనేమనుకున్నా అంటే పాత లిక్కర్ స్కామ్ తో ముగుస్తుంది అనుకుంటే నాటకాలు మళ్ళీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఈ కుంభకోణం ఏదైతే ఉందో, స్పూరియస్ లిక్కర్, దొంగ సారాయి తయారు చేయడము, ఇది ఇంకా నడుస్తూనే ఉందంటే ఖచ్చితంగా ఈ కుట్ర కోణం మొత్తం అందరూ బయటకు వస్తారు. ఇక్కడ ఎక్కడ ఆగుతుందో మనం చూడాల్సింది. మనం ఈ రోజు ఆఫ్రికా దేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వాళ్ళు చేసిన నిర్వాకము, దాని మీద దర్యాప్తులు, దాని మీద ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆ కెమరూన్ అనే దేశంలో కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. బహుశా వీళ్ళు కూడా అక్కడికి పట్టకపోయి అరెస్టులు చేశారో మనం ఆశ్చర్యపో. వాళ్ళ యొక్క దే ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్. జగన్మోహన్ రెడ్డి కుటుంబము హ్యాబిచువల్ అఫెండర్స్. వాళ్ళు ఏ విధంగా అయినా కానీ, ఎన్ని తప్పుడు పనులు చేసినా కానీ ధనం సంపాదించాలా, డబ్బులు సంపాదించాలా, పోగేసుకోవాలి, ఈ యొక్క టార్గెట్ తప్ప వాళ్ళకి రాజకీయాల్లో ఉన్నాము, ప్రజాస్వామ్య విలువలు కాపాడుదాము, ప్రజల కోసం పనిచేస్తాము. ప్రభుత్వంలో తప్పులు జరుగుతాయి ఋషి గారు. మీరు అనేక సంవత్సరాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు, తప్పులు జరుగుతుంటాయి, మీరు మాట్లాడుతుంటారు. కానీ ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గాలు, ఆ మంత్రుల వ్యవహార శైలి, ఆ పార్టీ వ్యవహార శైలి, ముఖ్యమంత్రి వ్యవహార శైలి మనం చూస్తే బహుశా ప్రపంచంలో ఇటువంటి ప్రభుత్వాలు ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఏ విధంగా పరిపాలన చేయకూడదు, ఏ విధంగా ప్రభుత్వాలు ఉండకూడదు అనేది వీళ్ళ యొక్క చరిత్ర చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగదు. ఈ రోజు మనం చూసాం కదా, వెంకటేష్ అనే అతను ఆయన ఇక్కడ కుంభకోణాలు ఉంటే ఆయన ఫోన్ ని ఫేషియల్ గుర్తింపుతో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఏమేమి సమాచారం వస్తుంది? ఇప్పుడు అతను వెంకటేష్ ఎందుకు భయపడుతున్నా అంటే, ఈ కుంభకోణము సమాచారం రావడమే కాదు, అతని వ్యక్తిగత జీవితం కూడా ఉంది అందులో. మీరు చూశారు కదా, ఆయన శ్రీమతి ఏముంది నీ ఫోన్ లో అంటూ మాట్లాడింది, చాలా గట్టిగా మాట్లాడేది కూడా వార్తల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలంతా బయటకు వస్తాయి. నిన్నటి రోజున ఆయన మిథున్ రెడ్డి మీద ఇళ్ల మీద దాడి చేయడము, ఇళ్ల మీద వెళ్ళి అధికారులు సోదాలు చేయడం ఏదైతే ఉందో ఇంకా సమాచారం వస్తుంది. మిథున్ రెడ్డి విషయం మనం చెప్పలేదు, తెలుగుదేశం చెప్పలేదు. ఆ పార్టీ నాయకుడే ఉన్న నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయి రెడ్డి గారే చెప్పారు కదా, దీనికి కర్త, కర్మ, క్రియ ఎవ్రీథింగ్ మిథున్ రెడ్డి అని చెప్పారు కదా. అన్ని బయటకు వస్తాయి. ఆ లిక్కర్ స్కామ్ కర్త, కర్మ, క్రియ మిథున్ రెడ్డి, ఈ దొంగసార వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ జోగి రమేష్. నేనేమంటున్నంటే దట్ జెంటిల్మెన్ ఇస్ ఇల్లిటరేట్ ఫెలో అండి. అతనికి ఏమీ తెలియదు. కేవలం తెలిసింది ప్రజలను మోసం చేయడము, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేయడం తప్ప. ఆయన ఒకసారి చెప్పాడు, వాళ్ళ అబ్బాయి మీద ఏదో కేసు నామోదైతే, వాడు పిల్లవాడండి, వాడి గురించి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నట్టే, పిల్లవాడు అతను పెట్టిన సోషల్ మీడియాలో, ఆ పిల్లవాడు పెట్టిన సోషల్ మీడియాలో చూస్తే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన సోషల్ మీడియాలో ఎంత అసభ్యంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత పిల్లోడు పెడతారండి అట్లా. మళ్ళీ ఈయన మాత్రం వాడి పిల్లోడండి, వాడిని ఎందుకండి మీరు ఇటు చేస్తారన్నారు. కాబట్టి నేను ఏమంటున్నట్టే ఎవ్వరు తప్పించుకోలేరు. ఇది ఖచ్చితంగా ఈ 2 స్కాములు కూడా ఒక లాజికల్ కన్క్లూజన్ కి వస్తుంది. ఇందులో ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఈ రోజు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పని ఏమిటి? రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకోవాలి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి. కేవలం పరిశ్రమలే కాదు, సోషల్, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ప్రజలు ఏ విధంగా